నిరుద్యోగ ర్యాలీ ఓయూలో ప్రారంభమైంది. వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరిన విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. విద్యార్థుల ఓయూ కాంప్లెక్స్ లో వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ప్రత్యక్ష ప్రసారం ద్వారా. కోదండరాం అరెస్టు నేపథ్యంలో ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహం నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. లా కాలేజ్ వద్ద వారిని పోలీసులు నిలువరిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా నెలకొంది. మనం ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూస్తున్నాం. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. లా కళాశాల వద్ద విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. ఇక దీనికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా ప్రతినిధి రఘుపతి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రఘుపతి, చెప్పండి, ప్రస్తుతం ఓయూలో పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం తెలంగాణ ఐకాస్ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా విద్యార్థులంతా కూడా ర్యాలీ బయలుదేరడం జరిగింది. E1, E2 హాస్టల్స్, అటు A-B-C హాస్టల్స్ నుంచి కూడా విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచి గుమిగూడి అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరడం జరిగింది. జేఏసీ తలపెట్టినటువంటి ఈ నిరుద్యోగ ర్యాలీలో పాల్గొనేందుకు తమకు అవకాశం ఇవ్వాలని విద్యార్థులు పట్టుబడుతున్నారు.
అయితే పోలీసుల నుంచి అనుమతి ఉండకపోవడం, అదేవిధంగా ర్యాలీని ఓయూలో జరుపుకునేందుకు కూడా ఇటు అనుమతి లభించకపోవడంతో ఇందిరా పార్క్ వెళ్తామని విద్యార్థులు అంటున్నారు. ప్రస్తుతం E2 హాస్టల్ నుంచి బయలుదేరినటువంటి విద్యార్థులను, అటు ఏబిసి హాస్టల్ నుంచి బయలుదేరినటువంటి విద్యార్థులను పోలీసులు లా కళాశాల వద్ద అడ్డుకున్నారు. కొంత పోలీసులకు విద్యార్థులకు మధ్య తోపులాట జరిగిన తర్వాత అక్కడి నుంచి పోలీసులను తోసుకొని విద్యార్థులంతా కూడా ఎన్సీసీ వైపుగా బయలుదేరి పరుగులు తీస్తున్నారు. ఎన్సీసీ వద్ద మళ్ళీ పోలీసులు పెద్ద ఎత్తున మోహరించున్నారు. ఎన్సీసీ వద్ద మరోసారి విద్యార్థుల ర్యాలీని పోలీసులు అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. వందలాది విద్యార్థులంతా కూడా ఉదయం నుంచి ఇక్కడే ఉండి అన్ని హాస్టళ్లు తిరుగుతూ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదల చేయాలి, 1,00,000 ఉద్యోగాల భర్తీ చేయాలనేటువంటి నినాదాలతోటి విద్యార్థులంతా కూడా పెద్ద సంఖ్యలో ర్యాలీగా బయలుదేరడం జరిగింది. మరి కాసేపట్లో ఎన్సీసీ వరకు ఈ ర్యాలీ చేరుకుంటుంది. ఎన్సీసీ దగ్గర పోలీసులు అడ్డుకునేటువంటి అవకాశం ఉంది. ధన్యవాదాలు రఘుపతి. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. లా కళాశాల వద్ద విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. దీంతో పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప తోపులాట చోటు చేసుకుంది. కోదండరాం అరెస్టు నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. పోలీసులు విద్యార్థుల మధ్య స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. లా కళాశాల వద్ద విద్యార్థుల్ని పోలీసులు అడ్డుకుంటున్నారు. కోదండరాం అరెస్టు నేపథ్యంలో ఓయూలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఓయూ క్యాంపస్లో విద్యార్థులు వసతి గృహాల నుంచి ర్యాలీగా బయలుదేరారు. లా కళాశాల వద్ద విద్యార్థుల్ని పోలీసులు నిలువరిస్తున్నారు. దీంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. విద్యార్థులు బయటికి రావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇక సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పరిస్థితిని మా ప్రతినిధి నాగేశ్వరాచారి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రాకేష్, సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేశారు. అంటే తెలంగాణ ఐకాసా చేపట్టిన ర్యాలీ ఇక్కడి నుంచే ప్రారంభమవుతుందని ఐకాసా నేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఇది ఉస్మానియా యూనివర్సిటీకి కొద్దిగా సమీపంలో ఉన్నందున ఇక్కడ ప్రధానంగా ఏర్పాట్లు చేశారు. అంటే ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ర్యాలీ జరిపి తీరుతామని ఆ ఐకాసా నేతలు ప్రకటించిన నేపథ్యంలో కొద్దిగా పరిస్థితి అంతా కూడా వేడెక్కింది. అయితే ఇప్పటికే పోలీసులు భారీ సంఖ్యలో అందరినీ కూడా అరెస్ట్ చేశారు. కోదండరాం సహా ప్రధానమైనటువంటి జేఏసీ నేతలతో పాటు వివిధ జిల్లాల నుంచి వస్తున్నటువంటి ఆ ర్యాలీలో పాల్గొనేందుకు వస్తున్నటువంటి అందరినీ కూడా అరెస్ట్ చేశారు. అయినప్పటికీ ర్యాలీ ఉదయం 11 గంటలకు ఇక్కడ ప్రారంభం అవుతుందని ప్రకటించిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులు పటిష్టమైన బందోబస్తులు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాలన్నీ కూడా బ్యారికేడ్లతో ఈ పరిసర అంటే సుందరయ్య విజ్ఞాన కేంద్రం వైపు వెళ్లకుండా బ్యారికేడ్లు వేశారు. అటు లోపలికి కానీ బయటికి కానీ వెళ్ళలేని పరిస్థితిలో పెట్టారు. అయితే కొద్దిమంది అంటే ఇప్పటికీ దీనికి ఇటువైపు వస్తున్నటువంటి ఆర్టీసీ క్రాస్ రోడ్ వద్ద 25 మంది వామపక్ష కార్యకర్తలను అదుపులోకి తీసుకొని తరలించారు. అదేవిధంగా
అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి విద్యార్థి సంఘంలో 5-6 కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక్కడికి ఎవరు వచ్చినా కూడా తాము అరెస్ట్ చేస్తామని పోలీసులు ముందుగానే ప్రకటించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ పరిసర ప్రాంతాల్లోకి రావద్దని చెప్తున్నారు. ఎందుకంటే తాము నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి, ర్యాలీకి అనుమతి లేదు కాబట్టి ర్యాలీని అడ్డుకుంటామని పోలీసులు చెప్తున్నారు. అయితే ఇక్కడికి ఖచ్చితంగా ర్యాలీ నిర్వహించి తీరుతామని ఇప్పటికే ఐకాస నేతలు ప్రకటించిన నేపథ్యంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. పరిసర ప్రాంతాలన్నీ కూడా నిషేధాజ్ఞలు అమల్లోకి ఉన్నాయి. అయితే ఇక్కడికి మరి కొద్దిసేపట్లో ర్యాలీలు వస్తాయని కూడా ఐకాస నేతలు చెప్తున్నారు. అయితే పోలీసులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక్కడ ర్యాలీలకు అనుమతించే లేదని చెప్తున్నారు. విద్యార్థుల గురించి పోటీ ఆయన నిరుద్యోగుల నుంచి జబర్దస్త్ కూర్చోండి ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయండి సార్ ప్లీజ్ సార్ కోదండరాంను తరలించిన కామట్పుర పోలీస్ స్టేషన్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాంను కలిసేందుకు వచ్చిన కాంగ్రెస్ నేత అంజన్ కుమార్ యాదవ్ను పోలీసులు అరెస్టు చేశారు. చెప్పండి. 144 సెక్షన్ ఎక్కడ అంటే జనరల్ కానూనా ఇది ప్రజలకు రాజ్యం కాదా ఇది? అరెస్ట్ చేస్తున్న దృశ్యాలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ఒక నేత ఇక్కడికి రావడంతో ఆయనని అరెస్ట్ చేసి ఇక్కడి నుంచి తరలిస్తున్నారు. మనం చూస్తున్నాం. కొద్దిసేపటి క్రితమే ఇక్కడ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ పరామర్శించేందుకు వచ్చారు. అయితే ఆయనని అడ్డుకున్నారు. పోలీసులతో వాగ్వాదం కూడా జరిగింది. మొత్తం మీద ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన కలిసేందుకు అవకాశం లేదని చెప్తూ పోలీసులు ఆయన్ని అరెస్ట్ చేసి తరలించారు. ఇక్కడ దాదాపు ఒక గంట సేపటి నుంచి కూడా కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కోదండరాంని ఇక్కడ అరెస్ట్ చేసి పెట్టారని తెలిసిన పరిస్థితుల్లో ఐకాసా నేతలు అదేవిధంగా రాజకీయ పార్టీలకు సంబంధించిన నేతలు ఇక్కడికి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఉదయం నుంచి కూడా ఇక్కడ ఇదే పరిస్థితి ఇక్కడ నెలకొంది. అయితే ఉదయం నుంచి కూడా పోలీసులు ఆయన ఇక్కడ లేరని చెప్తున్నారు. అయితే పరిస్థితి చూస్తే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లను బట్టి పెద్ద ఎత్తున ఇక్కడ కోదండరాంను అదేవిధంగా విద్యుత్ జేఏసీ నేత రఘు అదేవిధంగా మానవతా రాయ్ విద్యార్థి సంఘం నేతను మాత్రం లోపల ఉంచిన పరిస్థితులు ఉన్నాయి. అయితే పోలీసులు మాత్రం బయటికి ఈ విషయాన్ని ఏమాత్రం చెప్పడం లేదు. ఇక్కడ ఎవరు లేరని చెప్తున్నారు. అయితే ఉదయం అంటే కొద్దిసేపటి క్రితమే జేఏసీ లీడర్ అయినటువంటి అదేవిధంగా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి కోదండరాంను కలిసే ప్రయత్నం చేశారు. వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్న పరిస్థితుల్లో ఆయనతో ఒకసారి మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తే పోలీసులు మాత్రం అడ్డుకున్నారు. ఇక్కడ ఎవరిని లోపలికి వెళ్ళనిచ్చేది లేదని పైనుంచి అధికారుల నుంచి మాకు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఉన్నాయి కాబట్టి మేము వారిని ఎవరిని లోపలికి అనుమతించమని అడ్డుకున్నారు. అయితే పోలీసులు ఆయన చెప్పినటువంటి అంశాన్ని పరిశీలిస్తామని చెప్పన్నారు. వారి కోదండరాం గారు సతీమణితో వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడిస్తామని వారి ఫోన్ నెంబర్ కూడా తీసుకొని వారు మాట్లాడించే ప్రయత్నం చేస్తామని మాత్రం హామీ ఇచ్చారు. ఆ తర్వాత జేఏసీ లీడర్ని అదేవిధంగా మరికొందరు ఐకాసా నేతలను కూడా ఇక్కడ అరెస్ట్ చేసి తరలించారు.
అయితే కొద్దిసేపటికి అంజన్ కుమార్ యాదవ్ వచ్చినప్పుడు కూడా ఆయన అడ్డుకున్నారు. లోపలికి వెళ్ళడానికి ఎటువంటి అనుమతి లేదని చెప్పి ఆయన అడ్డుకోవడం జరిగింది. అయితే తాను మాజీ ఎంపీనని పరామర్శించి వెళ్తానని తెలంగాణ ఉద్యమ నేత కోదండరామ్ కాబట్టి ఆయన పరామర్శించి వెళ్తానని చెప్పినప్పుడు కూడా పోలీసులు అందుకు అంగీకరించలేదు. మనం చూస్తున్నాం తాజా పరిస్థితి. పోలీసులు పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల అంతా కూడా మోహరించి ఉన్నారు. ఏ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే మధ్యాహ్నం వరకు పరిస్థితి సద్దుమణిగే వరకు ఎట్టి పరిస్థితుల్లో కోదండరామ్ ఎక్కడున్నారు ఏంటనే విషయాన్ని మాత్రం స్పష్టం చేయమని పోలీసులు చెప్తున్నారు. అయితే మొత్తం మీద ఈ నిరుద్యోగ నిరసన ర్యాలీకి సంబంధించిన విషయానికి వస్తే మాత్రం ఇప్పటి వరకు ఎక్కడైతే అరెస్ట్ చేశారో అక్కడే నిరసన తెలపండి, జేఏసీ చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతం చేయండి అని చెప్పి జేఏసీ నాయకులు చెప్తున్నారు. కామటిపుర పోలీస్ స్టేషన్ ఇది తాజా పరిస్థితి. కెమెరామెన్ సోమేశ్వర్ సుధాకర్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.